kinds of tea. ఇంకేంటి మరి చాయ్ తాగుదామా? సో చాయ్ అనలే మేము దీన్ని మేబీ. సో ఇవాళ మనం చాయ్కి బదులు టీ అంటే వెరైటీ ఆఫ్ టీస్ తాగడానికి వచ్చాము. సో ఎన్ని టీస్ అంటే 250 వెరైటీస్ ఆఫ్ టీస్ మనకి ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి మూసాపేట్లో ఉన్న హైదరాబాద్ టీ హౌస్లో. సో ఈ హైదరాబాద్ టీ హౌస్లో చూడండి వెనకాల మొత్తం టీ 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 మయం అనమాట. సో ఇక్కడ మనకి టీల కంటే ఎక్కువ టీ పౌడర్స్ కనిపిస్తాయి. కానీ ఇందులో ఏ వెరైటీ తాగాలనిపించినా జస్ట్ అలా క్లిక్ చేసి మనకి ఈ శాంపుల్ ట్రై చేయాలని ఉంది అని అంటే పక్కనే కేఫ్ ఉంటుంది కాబట్టి చేసి ఇచ్చేస్తారు. సో అది ఇక్కడ స్పెషాలిటీ అనమాట. అందుకనే ఈ కేఫ్ని ఈ స్టాల్ని మనం ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చేసాం. ఆబ్వియస్లీ మనం టీ లవర్స్ కాబట్టి టీ పౌడర్ గురించి కొంచెం తెలుసుకోవాలి కాబట్టి అసలు ఈ టీ పౌడర్లో ఎన్ని వెరైటీస్ ఉంటాయి, వీళ్ళు ఎలా తయారు చేస్తున్నారు, సో ఇక్కడ ఏమేమి దొరుకుతున్నాయి ఇవన్నీ కూడా చూపించేస్తాను పదండి. సో వచ్చేసాం మనం ఈ టీ హౌస్ అనమాట. కంప్లీట్గా హైదరాబాద్ టీ హౌస్ అంటే టీ హౌస్. సో మనకి ఇక్కడ దొరకని టీ అంటూ ఏది ఉండదు. ఆల్మోస్ట్ 280 రూపీస్ నుంచి 10,000 రూపీస్ ప్రైస్ వరకు ప్రతి ఒక్క ఐటమ్, ప్రతి ఒక్క టీ పౌడర్ మనకి ఇక్కడ దొరికేస్తుంది. సో ఇది ఉండదు అది ఉండదు అనేది ఏమి ఉండదు. హాస్టల్స్, హోటల్స్ చాలా వరకు ఇక్కడికి వచ్చి హైదరాబాద్లో ఇక్కడ నుంచి కొనుగోలు చేస్తూ ఉంటారనమాట. సో మనకు బ్రహ్మనాయుడు గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడి ఇంకా కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే మేడం. సో ఎలా ఉన్నారు? బాగున్నాం మేడం. చాలా బాగున్నారు. చాలా బాగుంది. సో ఇన్ని వెరైటీ టీస్. ఇప్పుడు మనకి టీ షాప్స్ అనగానే బేగం బజారు లేకపోతే ఓల్డ్ సిటీస్ అక్కడ కొన్ని స్టోర్స్ ఉంటాయి. కానీ వాటి అన్నిటిని బీట్ చేసి కూడా కొందరు ఇక్కడికే వచ్చి స్పెషల్ గా తీసుకోవాలని అనుకుంటారు. ఏంటి అసలు ఆ స్పెషాలిటీ ఏంటి మతలం? మేడం జనరల్ గా బేగం బజార్ సైడ్ కూడా హోల్సేల్ మార్కెట్. ఇంత స్పేస్ ఇంత ప్రివిలేజ్ గా అక్కడ పెట్టాలంటే పెట్టలేము. సో మేము కొంచెం డిఫరెంట్ గా ఆలోచించి ఇటు సైడ్ వచ్చాము. ఇక్కడ మీకు 280 రూపీస్ దగ్గర నుంచి 600 రూపీస్ వరకు పాలల్లో కలిపే టీలు దొరుకుతాయి. అట్లా కాకుండా హెల్త్ పర్పస్ టీలు గ్రీన్ టీ 500 to 10,000 వరకు దొరుకుతాయి. అవన్నీ కూడా ఇంకా తయారు చేసుకునే విధానం ఎట్లా ఉంటుంది అంటే వేడి నీళ్లు బాగా బాయిల్ చేసుకోవాలి. బాగా బబుల్స్ వచ్చే వరకు బాయిల్ చేసుకున్న తర్వాత వాటిని స్టవ్ ఆపేసి ఈ పొడి 150 ml కి 2 grams వేసుకొని మూత పెట్టేస్తే ఆ డికాషన్ మొత్తం దిగిపోవాలి. ఎలా చేసుకోవాలో కూడా చెప్తారు ఇక్కడ? చెప్పాలి. ఎందుకంటే కస్టమర్స్ కొంతమంది తెలియచ్చు, కొంతమంది తెలియకపోవచ్చు. టీ కొనటం ఎంత ముఖ్యమో తయారు చేసుకోవడం కూడా అంత ముఖ్యం, తాగటం అంతే ముఖ్యం. సూపర్ సూపర్. చాలా రకాలు కనిపిస్తున్నాయి మనకు ఇక్కడ. ఎక్కడెక్కడి నుంచి వస్తాయండి ఈ టీస్? మనకి టీ పౌడర్స్ మొత్తం మేము అస్సాం నుంచి పర్చేజ్ చేస్తాం. అస్సాం, డార్జిలింగ్ అటు సైడ్ నుంచి పర్చేజ్ చేస్తాము. మా దగ్గర కాఫీ గింజలు కూడా దొరుకుతాయి. ఓకే. సో వాటిని ఇక్కడ ఏదో మిక్సీ ఉంది, దీంట్లో గ్రైండ్ చేసి ఆ మిషన్, దానికి సంబంధించిన మిషన్. సో ఇందులో రోస్ట్ చేసి ఎప్పటికప్పుడు ఫ్రెష్ గా ఇస్తాం. అంటే కస్టమైజ్ మనకి ఎలా కావాలంటే అలా ఇస్తారా? ఎలా కావాలంటే అలా ఇస్తాము. అయితే దీంట్లో శాతం ఉంటుంది. దీంట్లో మామూలుగా 60-40, 70-30. కాఫీ శాతం ఎక్కువ ఉన్నప్పుడు 70-30 ఇస్తాము. దీంట్లో చకోరీ మిక్స్ చేస్తాం మేడం. చకోరీ అంటే షుగరా? షుగర్ కాదు, చకోరీనే స్వీట్నెస్ కోసం మిక్స్ చేస్తాం. ఓకే. చకోరీ అంటే స్వీట్నెస్ కోసం మిక్స్ చేస్తాం. సూపర్. సో ఇక్కడ ఈ బ్రాంచ్ కాకుండా ఇంకేమేం బ్రాంచెస్ ఉన్నాయి ఈ టీ షాప్స్ కి? అది ఇక్కడే కాకుండా ప్రశాంత్ నగర్ లో ఇంకో బ్రాంచ్ ఉంది, నెల్లూరులో కూడా ఇంకో బ్రాంచ్. ఓకే. సో నెల్లూరు వల్ల ఏంటి, ఎట్లా స్టార్ట్ అయింది అసలు ఇది? ఇంతకి ఇది 30 years క్రితం స్టార్ట్ అయింది. దీన్ని స్థాపించిన వ్యక్తి చిన్న ఆంజనేయ స్వామి. వారి పిల్లలే అజిత్, అవినాష్. వాళ్ళే ఇప్పుడు ప్రజెంట్ దీన్ని మెయింటైన్ చేస్తున్నారు. మేడం గారు నాగవర్ధిని మేడం గారు, వాళ్ళ స్వామి గారు మిస్సెస్. సో ఆమె ఫ్యాక్టరీ దగ్గర చూసుకుంటా ఉంటారు. మీరు ఇప్పుడు ఇక్కడ చూసే ప్యాకింగ్ అంతా అక్కడ ఫ్యాక్టరీలో ఇట్లా తయారై వస్తుంది. అక్కడే తయారు చేసి మా బ్రాండ్స్ వచ్చేసి ఎన్ఎస్ గోల్డ్, బెల్లీజ్. దీంట్లో లీఫ్, డస్ట్ రెండు ఉంటాయి. డస్ట్ అంటే ఏంటి, లీఫ్ అంటే ఏంటి? డస్ట్ అంటే చాలా సన్నగా ఉంటుంది. లీఫ్ అంటే మీకు ఎట్లా చెప్పాలి, మిరియాల లాగా ఉంటుంది, చిన్న మిరియాల లాగా. అది మీకు చూపిస్తాను తర్వాత. ఇప్పుడు మీకు గ్రీన్ టీలో కూడా రకాలు చెప్పాం కదా. ఇప్పుడు గోల్డెన్ టిప్స్, సిల్వర్ నీడిల్స్ వైట్ టీ. ఈ సిల్వర్ నీడిల్స్ వైట్ టీ రకరకాలుగా ఉన్నాయి. అవన్నీ కూడా దాంట్లో రకాలు. ఈ సిల్వర్ నీడిల్స్ వైట్ టీ వచ్చేసి ఒక ప్రత్యేకం ఏంటంటే ఇది 10,000 పర్ కేజీ 10,000. మీరు లోపల చూడొచ్చు. ఇది 10,000 రూపాయల? 10,000 రూపాయలు.
అయితే మీకు హోల్సేల్ లో 8,500 కి ఇస్తాం. వైట్ టీ, వైట్ టీ, సిల్వర్ Colour నీడిల్స్ ఏముండదు ఇంకా. ఏముండదు. సిల్వర్ నీడిల్స్, వైట్ టీ. మీరు లోపల కూడా బెనిఫిట్స్ ఏంటి? ఇది హెల్త్ పర్పస్ టీ అన్నమాట. ఇది మోకాళ్ళ నొప్పులు, నర్వస్ కు సంబంధించి అట్లాంటివి కూడా దీంట్లో తగ్గుతాయి. ఆయుర్వేదిక్. కొంతమంది డాక్టర్స్ కూడా దీన్ని ఎవరండి ప్రిఫర్ టీ చేస్తారు. హెల్త్ కి మంచిది కాదని చెప్పింది? టీ ఎంత ఆరోగ్యం చూడండి. మీరు So, ఇది- ఇదే టీని జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ సైడ్ ఏదైనా కెఫేలో తాగాలంటే ఈచ్ టీ 250-300 రూపీస్ ఛార్జ్ చేస్తారు. మేము ఇదే టీని 50 రూపీస్ లో ఇస్తాం మీకు. ఎందుకు అట్లా ఇస్తామంటే మీరు టీ తాగండి, దాని టేస్ట్ కానీ దాని So, ఫలితం కానీ ఇక్కడ ఉన్నవన్నీ కూడా మీరు ఇక్కడ చేసి ఇవ్వండి అంటే చేసిస్తారా? Samples? చేసిస్తాం. సో పక్కనే కేఫ్ ఉంది మనకి ఆ, శాంపుల్స్ చేసి చేసిస్తాము. ఇవ్వడానికి. సో మేడం అందులో మీరు మనకి- ఇందాక ఒక రకమైన టీ అడిగారు. సో బ్లూ టీ, ఆ బ్లూ టీ కూడా వచ్చేసింది. మీరు ఒకసారి వచ్చేసిందా? టేస్ట్ చూసి చెప్తురు కానీ ఎట్లా Oh, ఉంటుంది super. ఏంటంటే. సో నేను రాగానే ఈ టీ ఏదో కొంచెం టెంప్టింగ్ గా ఉందని చెప్పి ఈ టీ కావాలని అడిగాను. సో ఇది బ్లూ పీ టీ అంట. సో నేచురల్ పారాసిటమాల్ అంట ఇది. అంటే ఫీవర్ వచ్చినప్పుడు అలాంటి టైంలో తాగితే Yes, మంచిదా? yes, yes, yes. సో దీని 25 grams కి 175 రూపీస్. సో సో మీరు ఒకసారి టీ టేస్ట్ చేయండి ఎట్లా ఉందో టీ అయితే టేస్ట్ చేద్దాం మనం. ఫస్ట్ టైం మనం అన్ని రకరకాల టీలు చూస్తూ ఉంటాం, కానీ ఇది బ్లూ టీ, బ్లూ పీ టీ. అంటే ఇది హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి. టీ అంటే మనం రోజు పాలు పోసుకొని తాగి మరిగించే టీలు మాత్రమే కాదు, ఇన్ని వెరైటీస్ ఆఫ్ టీస్ ఉంటాయి అని చెప్పి మనకి ఇక్కడికి వస్తే అర్థమవుతుంది అనమాట. సో ఇవన్నీ డిఫరెంట్ వెరైటీస్, అందులో ఇదో రకం. సో ట్రై చేద్దాం. లెమన్ వేసినట్టున్నారే ఇందులో. ప్రతి దాంట్లో మీరు లెమన్ అంటే సి విటమిన్ కదండి, అందుకోసం ప్రతి దాంట్లో మీరు మిక్స్ చేసుకోవచ్చు. బాగుంది. ఇంకా టేస్ట్ కోసం అని కూడా కావాలంటే Sugar మిక్స్ ఇంకేం చేసుకోవచ్చు. వేయలేదు. షుగర్ ఏం వాడం. ఓకే. ఈ గ్రీన్ టీ నుంచి మిగతా టీలు అన్నిటి ప్రత్యేకత ఏంటంటే పాలు కానీ షుగర్ కానీ వాడం. ఓకే. ఎవరైనా టేస్ట్ పర్పస్ కావాలంటే కొంచెం నిమ్మకాయ పిండుకోవచ్చు, లేదంటే లైట్ గా తేనె వేసుకోవచ్చు. నిజానికి లేదు యాజ్ ఇట్ ఈజ్ గా తీసుకుంటే చాలా మంచిది. ఏ టీ అయినా మీరు 100 days కనుక తాగితే దాని బెనిఫిట్స్ అనేది పూర్తిగా మీకు అర్థమవుతుంది. ఓకే. కానీ మనకు బాగా అలవాటు అయిపోయిన ఈ మిల్క్ టీ ఏదైతే ఉందో అవి ఈ అవి milk తాగకుండా ఏంటంటే- ఇది తాగాలి, అది తాగుతూ ఇది తాగితే ఏం తెలియదు. సో ఆ టీ మనం ఇండియనైజ్ చేసుకున్న టీ. సో మన ఇండియాలో మాత్రమే అలాంటి టీ దొరుకుతుంది మిల్క్ తో మిక్స్ చేసేది. సో ఇది వచ్చేసి మనకి ఆల్మోస్ట్ ఏ కంట్రీకి వెళ్ళినా కూడా బ్లాక్ టీ ఉంటుంది, లేదా గ్రీన్ టీ, ఇలాంటి ఏదో ఒక హెర్బ్స్ తో చేసే టీ ఉంటుంది. సో మనమే ఆ హెర్బ్లకి మనం ఇంకా కొంచెం పోషకాలు యాడ్ చేసి, ప్రోటీన్ యాడ్ చేసి, మిల్క్ వేసుకొని డిఫరెంట్ గా చేసాం. సో ఇక్కడ ఈ టీ కూడా చాలా బాగుంది యాక్చువల్గా. అంటే టీ అంటే ఏదైనా ఒకటే, కాకపోతే మనం తాగేది టీ కాదు కదా, చాయ్ తాగుతుంటాం ఎప్పుడు. బట్ ఈసారి నిజంగా టైమ్స్ ఆఫ్ టీ అంటే టీయే తాగుతున్నాం. సో మీరు ఇంకొకటి ఇక్కడ గమనించాలి, ఈ టీ తాగేటప్పుడు హెల్త్ పర్పస్ కోసం తాగుతున్నాం అనే భావన కానీ మీ మైండ్ లో ఉంటే ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఆ టీ కన్నా. చాలా హెల్దీగా ఉంది. వావ్, ఎంత బాగుంది అది ఒకటి. వెరైటీ. మనం ఏంటంటే జనరల్ గా మిల్క్ టీకి అలవాటు పడ్డాం. సో హెల్త్ పర్పస్ గా కొంచెం మైండ్ వేగా ఆలోచిస్తే ఈ టీ చాలా మంచి హెల్త్. ఇది కొంచెం కషాయం తాగుతున్నట్టుగా, కొంచెం టేస్ట్ కూడా డిఫరెంట్ గా ఉంది. హెల్దీ ఫీలింగ్ వస్తుంది అనమాట. లెమన్ వేసి ఓ టైప్ ఆఫ్, అంటే దీన్ని వర్ణించలేము మనం. ఫస్ట్ టైం తాగుతున్నాను నేను దీన్ని, బట్ బాగుంది. జనరల్ గా హెల్త్ పర్పస్ టీలన్నీ కూడా షుగర్ వేసినంత టేస్ట్ గా ఉండకపోవచ్చు, కానీ మీకు హెల్త్ పరంగా చాలా మంచివి. మీరు ఆ మైండ్ సెట్ తో కానీ తాగగలిగితే 100 days తాగలిగితే వాటి బెనిఫిట్స్ అన్ని కూడా పూర్తిగా పొందొచ్చు. సూపర్. సో అదే కాకుండా ఇక్కడ మనకి ఈ డస్ట్, ఇది డస్టేనా? ఇదంతా అస్సాం టీ. అస్సాం టీ. ఎంత టీ పౌడరో, ఎన్ని కిలోలు మీరు ఇంకా ఇట్లాగే గ్రీన్ టీలో అవి వాటి రకాలు కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి, వాటిని కూడా చూడొచ్చు ఫ్యాక్టరీ మీరు. ఉందంట టీతో పాటు. ఇది డస్ట్ కంప్లీట్ గా. ఇది కాఫీ పౌడర్ అండి? లేదు మేడం, అదే చకోరి మీకు. చక్కోరియా ఇది? సో కాఫీ గింజల్లో మనం గ్రైండ్ చేసిన తర్వాత ఇది మిక్స్ చేసుకుంటాం. ఇది గ్రీన్ టీ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. ఓకే. ఇది మీకు మరగబెట్టి అదే మీరు అస్సాం వాడిన నుంచి. తర్వాత జనరల్ గా ఏమవుతుందంటే ఆకులు విచ్చుకుంటుంది. ఓకే. సో అది అవును, గ్రీన్ టీస్ నార్మల్ గా అలానే ఉంటాయి. ఆకులు విచ్చుకుంటుంది. సో ఇది కూడా కొంచెం ఒక డిఫరెంట్ టీ. ఇది ఇవన్నీ అస్సాం, గోడౌన్ అన్నమాట. ఇది ఒక ఇది డిఫరెంట్. డార్జిలింగ్, అది అస్సాం. ఇది బ్లాక్ టీ. ఇది బ్లాక్ టీకి.
సో ఈ గ్రీన్ ఒకటే ఆకు గ్రీన్ టీ అవుతుంది, అది బ్లాక్ టీ కొంచెం అవుతుందా? డిఫరెంట్ గా ఉంటాయి ఆకులు అవి కొంచెం process వాటి వేరే ప్రాసెస్ ఉంటుంది. అంతా డిఫరెంట్ గా ఉంటాయి. ఓకే ఓకే. ఎవరన్నా వచ్చి బిజినెస్ పర్పస్ గా అడిగినా లేదు ఈ బిజినెస్ ఎవరన్నా చేసుకోవాలన్నా వాళ్ళకు మా సైడ్ నుంచి పూర్తి సహకారం ఉంటుంది. మా దగ్గర హోల్సేల్లో తీసుకోవచ్చు, వాళ్ళు రిటైల్గా అమ్ముకోవచ్చు. నా నెంబర్ 9550141419. ఈ నెంబర్లో మీరు సంప్రదించవచ్చు. మీకు దీని గురించి హోల్సేల్ కానీ రిటైల్గా కానీ మాతో మాట్లాడవచ్చు. టీ స్టాల్లు పెట్టుకోవాలన్నా మేము సహకరిస్తాము, టీ పొడి అమ్ముకోవాలన్నా సహకరిస్తాము. మా దగ్గర కొన్ని బ్రాండ్స్ కూడా ఉన్నాయి, అవి కూడా చూపిస్తాము. తర్వాత లూజ్లో కూడా ఇస్తాము టీ పొడి. సో వాళ్ళు ఆ విధంగా నిరుద్యోగులు ఎవరైనా ఉండి ఈ టీ పొడి బిజినెస్లో దిగి ఇంట్రెస్ట్గా చేసుకోవాలనే వాళ్ళకి ఎవరికైనా మేము మా సైడ్ నుంచి పూర్తి సహకారం ఉంటుంది. మాది షాప్ వచ్చేసి భరత్ నగర్, పిల్లర్ నెంబర్ 912. బ్రిడ్జికి లెఫ్ట్ సైడ్లో మీకు పెద్ద హైదరాబాద్ టీ హౌస్ అని పెద్ద బోర్డు కనపడతా ఉంటుంది. ఇగో వీటిల్లో రకాలు చూడండి. ఇది మసాలా టీ. మసాలా టీలో మీరు దీన్ని మిక్స్ చేసుకోవచ్చు అన్నమాట. అట్లాగే లెమన్ గ్రాస్ టీ, బ్లూ టీ, రోజ్ టీ, రోజ్ టీ, ఇది ఆఫ్ గ్రీన్. పాన్ టీ కూడా ఉందా? పాన్ టీ అంటే మీకు పాన్ వేసుకున్న ఫీలింగ్ కలుగుతుంది ఆ టీ తాగేటప్పుడు. మీరు కావాలంటే దాన్ని కూడా టేస్ట్ చేపిస్తాను. వెనిలా జాగ్రీ టీ, సూపర్. అసలు అదే బెల్లం టీ. కొంతమంది ఈ మధ్య షుగర్ వస్తుందని బెల్లాన్ని ఇష్టపడుతున్నారు కాబట్టి బెల్లం టీ, షుగర్ వాడిన వాళ్ళు బెల్లం వేసుకొని ఇది చేసుకోవచ్చు. ఇది వచ్చేసి 5 స్టార్ కాఫీ. మీకు ఇప్పుడు బ్రూ, కాంటినెంటల్ అవి ఎట్లాగో ఇది మా ఓన్ బ్రాండ్ అన్నమాట. 5 స్టార్ అనేది బ్రాండ్. తర్వాత బ్లాక్ అండ్ గ్రీన్, అది డార్జిలింగ్. తర్వాత ఓలాంగ్ టీ. దీంట్లో స్పెషల్ ఏంటంటే కొంతమంది లావుగా ఉంటారు కదా, వాళ్ళు పువ్వుని కరిగించేదానికి ఇది ఒక మంచి టీ. బ్లాక్ కాఫీ అంటే జనరల్ గా ఇప్పుడు ఫ్యాటీ లివర్ అట్లా వచ్చేటప్పుడు పాలు ఏం కలపకుండా బ్లాక్ టీ తాగమని డాక్టర్స్ కూడా సజెషన్స్ ఇస్తుంటారు. సో దీన్ని డైరెక్ట్ గా వాటర్ లో మిక్స్ చేసుకొని తీసుకోవచ్చు. అట్లాగే ఇది కాంటినెంటల్. సో హోల్సేల్ లో మా దగ్గర ఇవి అవైలబుల్ ఉంటాయి. ఇవి 5 kg బ్యాగ్స్. ఇది 1000, 1200, 1500 అట్లా ఉంటాయి. 5 kgs అంటే ఈ హోల్సేల్ రేట్లు. ఇవి జనరల్ గా ఏంటంటే హాస్టల్స్ వాళ్ళు, కొంతమంది హోటల్స్, చిన్న చిన్న బళ్ళు వాళ్ళు తీసుకెళ్తా ఉంటారు. సో అందుకని 5 kgs రెడీగా ఉంచుతాము, వాళ్ళు ఎప్పటికప్పుడు తీసుకెళ్తారు. సూపర్. ఇక్కడ కాఫీ అండ్ ఇవి కూడా డిఫరెంట్ గా ఉన్నాయి, అంటే వేరే బ్రాండ్స్ ఇది బాదం పౌడర్. దీన్ని డైరెక్ట్ గా పాలల్లో మిక్స్ చేసుకొని వాడుకోవచ్చు. ఓకే. సో ఆల్మోస్ట్ అన్ని వెరైటీలు ఉన్నాయి. అన్ని వెరైటీస్ దొరుకుతాయి మనకి ఇంట్లోనే. అన్ని చాయ్లు, అన్ని వెరైటీస్ దొరుకుతాయి. ఇవన్నీ తయారు చేసుకోవడానికి ఇంగ్రీడియంట్స్ అన్ని ఇక్కడ సిద్ధంగా ఉంటాయి మనకి. అండ్ ఇక్కడ చూస్తే ఇన్ని డబ్బాలు అక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్నాయి. ఏమేమి ఉన్నాయి అసలు ఇందులో, ఏం పెట్టారు? సో ఇది ఫస్ట్ చూడండి, ఇది అస్సాం టీ. ఓకే, ఇది అస్సాం టీ. ఇది స్టార్టింగ్ ప్రైస్ అన్నమాట, 280 రూపీస్. ఇది జనరల్ గా హోటల్ వాళ్ళు తీసుకెళ్తా ఉంటారు అన్నమాట. సో దీంట్లో మసాలాలు ఏం కలపలేరు, రాగా. ఇది మామూలు ఇదన్నమాట. ఇది వచ్చేసి చాక్లెట్ టీ. కొంతమంది చాక్లెట్ ఫ్లేవర్ ని ఇష్టపడతారు. ఓకే. ఇప్పుడు ఈ టీల్లో వేటల్లో అయినా మనం చాక్లెట్ మిక్స్ చేసుకోవచ్చు, ఎందుకంటే అందరూ ఇష్టపడరు. చాక్లెట్ మిక్స్ చేసుకునే వాళ్ళని చాక్లెట్ మిక్స్ చేసుకోవచ్చు. ఇది ఎలాచి టీ. జనరల్ గా టీ పొడిలో మీరు ఎలాచి డైరెక్ట్ గా తీసుకొని గ్రైండ్ చేసుకొని వాడుకోవచ్చు. అది నేచురల్ గా కూడా ఉంటుంది. సెపరేట్ గా వేస్తాము, కానీ మీరు ఇక్కడ మిక్స్ చేసి ఇస్తాం. ఎందుకంటే చెప్తాం మేము దీంట్లో ఎలాచి, తర్వాత ఈ దాల్చిన చెక్క, అవి ఈ మసాలా. ఇందాక టీ పౌడర్ చూపించాను కదా మీకు. సో అదనమాట. ఇది న్యాచురల్ కేర్. తర్వాత ఇది సిటీసీ. టీ పొడిలో రకాలు ఏంటంటే డస్ట్, సిటీసీ, బిఓపి, ఇట్లా కొంచెం ఆఫ్ కటింగ్ వస్తుంది అనమాట. పూర్తిగా డస్ట్ అంటే మరీ సన్నగా ఉంటుంది. ఈ సిటీసీ అంటే కొంచెం కటింగ్ టైప్, సన్నగా కన్నా కొంచెం అది కొంచెం డిఫరెంట్ గా వస్తుంది. ఇది చేతికి అంటుకోవట్లేదు, డస్ట్ అయితే చేతికి అంటుకోవట్లేదు. అది ఇది అస్సాం స్పెషల్. సో ఇది కొంచెం లావుగా ఉంటుంది టీ. ఇది మంచి ఫ్లేవర్ వస్తుంది. మీకు ప్రతి ఇది కూడా మంచి స్మెల్ వస్తాయి టీలు. ఇది మీరు ఇందాక అడిగారు కదా ఇరానీ టీ అని చెప్పి, ఇరానీ వాళ్ళు ఈ ఫ్లేవర్ వాడతారు. అది దమ్ చేయడానికి ఈజీగా ఉంటుంది.
సో ఇది మిక్సింగ్ అన్నమాట. ఇదేంటంటే సన్న టీ పొడి లావు టీ పొడి రెండు కలుస్తాయి. ఓకే. ఇది బిఓపి. బిఓపి అంటే కొంచెం లావుగా ఉంటుంది. సో ఏటీసీ గోల్డ్ ఇది ఆ, అంటే గోల్డ్ కలర్ లో వస్తుందా ఏంటి? అట్లా కాదు, దీనికి ఒక పేరు పెట్టుకున్నాం అనమాట. ఇప్పుడు జనరల్ గా ఎన్ని కూడా అస్సాం టీ పొడిలే. ఆ, అస్సాం టీ పొడి ఇప్పుడు HTS అన్నాం అనుకోండి, ఆ. హైదరాబాద్ టీ హౌస్ అని, ఓకే. అది మా బ్రాండ్స్ ఓన్ బ్రాండ్స్ అన్నమాట. ఇవి ప్రీమియం. ఓకే. ఇందాక మీరు టీ తాగారు కదా, ఆ. ఇది 600 రూపీస్. కేజీ 600 ఇది? కేజీ 600 రూపాయలు ఇది. బాగుంది. ఇందాక టీ తాగాను నేను. 600 రూపీస్ అది. ఓకే, డన్. ఇది బ్లాక్ టీ, ఇందాక మీకు అక్కడ చూపించాం కదా. ఇది ఇది జనరల్ గా వాడుకునే విధానం కూడా చెప్పాను మీకు ఇందాక. ఓకే, ఓకే. సో ఇది గ్రీన్ టీ. ఓకే. 500 రూపీస్ కేజీ అది. ఇది ప్రీమియం స్పెషల్. ఇది ఒక డిఫరెంట్. ప్రీమియం. ఇది మింట్. ఇది వచ్చేసి మసాలా గ్రీన్ టీ. గ్రీన్ టీ లో కూడా మళ్ళీ మసాలా. దీంట్లో కూడా డిఫరెంట్ ఫ్లేవర్స్ వస్తాయి. ఇది డార్జిలింగ్. అన్ని రకాలు చేసుకోవచ్చు. డార్జిలింగ్ బ్లాక్ టీ ఇది. సో అది మన ఓన్లీ మన ఇది. ఇండియన్స్ కే సాధ్యమైతుంది. ఇది డార్జిలింగ్ గ్రీన్ టీ. రకాలుగా చేసుకోవచ్చు అని. సో ఇంకొకటి ఏంటంటే హైదరాబాద్ లో ఒక 10 షాపులు ఉంటే 10 షాపుల్లో మాదొక షాపు. మా దగ్గర అన్ని వస్తువులు దొరుకుతాయి. ఇక్కడ నుంచి స్టేట్స్ కూడా కొంతమంది తీసుకెళ్తారు. సో అన్ని రకాలు ఒక దగ్గర దొరకడం సాధ్యం కాదు. సో అన్ని రకాలు ఒక దగ్గర దొరికే షాపుల్లో మాది ఒకటి. సూపర్, అదిరిపోయింది అసలు. మీకు అన్ని విదేశాలకు కూడా తీసుకెళ్తారు. మా దగ్గరికి వచ్చి తీసుకెళ్ళిన వాళ్ళు కొంతమంది రిపీటెడ్గా కావాలని అడుగుతారు. సో వాళ్ళు అక్కడి నుంచి అమౌంట్ పే చేస్తే మేము ఇక్కడి నుంచి ఫ్లైట్కి అట్లా పంపిస్తాం, ట్రాన్స్పోర్ట్లో పంపిస్తాం. సో చూసారు కదా టీలోనే ఎన్ని వెరైటీలు ఉన్నాయో. సో అన్ని వెరైటీస్ చేయడం నిజంగా మన ఇండియన్స్కే సాధ్యం. మన భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క ఇంటిలో ఒక్కొక్కటి ఒక్కొక్క రుచి కలిగి ఉంటుంది. సో ఒక్కొక్కటి ఒక్కొక్క స్పెషల్ అని చెప్పొచ్చు. అలాంటి స్పెషల్స్ అన్నిటినీ కలిపి ఆల్మోస్ట్ అందరికీ రీచ్ అయ్యేలాగా, అన్ని టేస్ట్లు ఇష్టపడే వాళ్ళకి ఒక్కొక్కరికి ఒక్కో టేస్ట్ ఇష్టం ఉంటుంది కదా, వాళ్ళందరికీ రీచ్ అయ్యేలాగా హైదరాబాద్ టీ హౌస్ వాళ్ళు ఇలా వెరైటీ ఆఫ్ టీస్ని వాళ్ళు కలెక్ట్ చేసి కొన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్న టీస్ని కూడా తీసుకొచ్చి, సో టీస్లో ఇన్ని వెరైటీస్ ఉన్నాయని పరిచయం చేసే ఒక అద్భుతమైన కార్యాన్ని పెట్టుకున్నారు. సో ఇది సంగతి. సో బ్రహ్మనాయుడు గారికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో నాకు పని లేకుండా ఆయనే అన్ని ఎక్స్ప్లెయిన్ చేసేసారు. సో మొత్తానికి అయితే మూసాపేట్ మెట్రో స్టేషన్ పక్కనే మనకి మూసాపేట్ బ్రిడ్జ్ దిగగానే లెఫ్ట్ సైడ్ లో కనిపిస్తుంది హైదరాబాద్ టీ హౌస్. ఇక్కడ టీ పౌడర్ తీసుకునే వాళ్ళు మనకి ఇక్కడ ఇది నచ్చింది అని చెప్తే ఆ శాంపుల్ వాళ్ళకి కొంచెం టేస్ట్ చేయాలంటే టేస్ట్ చేపిస్తారు కూడా. పక్కనే కేఫ్ కూడా ఉంది కాబట్టి సో అక్కడ టీ ట్రై చేయడానికి కూడా చాలా మంది వస్తుంటారు. అండ్ ఇక్కడికి టీ పౌడర్ కొనడానికి వస్తారు. టీ పౌడర్ ని టేస్ట్ చేసి తీసుకునే అవకాశం మనకు ఇక్కడ ఉంటుంది. సో అదొక అమేజింగ్ ఐడియా. సో ఇది ఇవాళ టీ స్టోరీ, టైమ్స్ ఆఫ్ టీ. సో మరోసారి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్ టు సమయం తెలుగు. కెమెరామెన్ రత్నబాబుతో సంగీతిక, టైమ్స్ ఆఫ్ ఇండియా.